అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు చోడగిరి శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీజీఓస్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్. ఈరోజు మరి జిల్లా ఎలక్షన్కి సంబంధించి అన్ని తాలూకాలు ఎలక్షన్ చేయడానికి రాష్ట్ర అధ్యక్షులు సాగర్ గారి ఆదేశాల మేరకు మరి ఎలక్షన్స్ నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఏలూరు తాలూకా అంటే ఏలూరు సిటీ, ఏలూరు రూరల్ మండలం, పెదపాడు, పెదవేగి సంబంధించి ఎర్స్ట్వైల్లో తాలూకాలు ఉన్నప్పుడు నుంచే ఉన్న ఈ తాలూకాకి మరి జిల్లాలో పెద్ద తాలూకా అయితే ఆ ఏలూరు తాలూకాకి సంబంధించిన ఎన్నికలు, ఏపీ ఎన్జీజీఓస్ ఎన్నికలు మరి ఇవాళ నిర్వహించడం జరుగుతూ ఉంది. దానికి నోటిఫికేషన్ కూడా ఎలక్షన్ ఆఫీసర్ గారు నోరు శ్రీనివాస్ గారు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి గత దశాబ్దాలుగా అంటే సుమారు 7 దశాబ్దాలు పైగా ఉద్యోగుల యొక్క ప్రయోజనాల కోసం, ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక సంఘం ఉన్నది అంటే అది ఏపీ ఎన్జీజీఓ సంఘం. దానికి నిదర్శనమే ఇవాళ ఇంతమంది ఉద్యోగులు ర్యాలీలో పాల్గొంటారు. ఒక తాలూకా యూనిట్కే ఎంతమంది ఉద్యోగులు పాల్గొంటున్నారంటే ఈ సంఘం యొక్క గొప్పతనం కానీ, ఔన్నత్యం కానీ మరి అందరూ కూడా గుర్తించాలని చెప్పి మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తూ, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు పోరాటంలో మరి ఏపీ ఎన్జీజీఓస్ పాత్ర చాలా ముఖ్యమైనది. అందులో ఏలూరు తాలూకా ఏదైనా పోరాటాలు చేయాల్సి వస్తే ఏలూరు తాలూకా హెడ్ క్వార్టర్స్లో ఉంటుంది కాబట్టి వాళ్ళ కార్యవర్గం కూడా మరి వాళ్ళ ఎన్నిక జరిగిన తర్వాత వాళ్ళకు కూడా ఒక ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ళు కూడా ఖచ్చితంగా జిల్లాకి మరి సహకరిస్తూ ఇక్కడ జరుగుతూ ఉంటారు. మరి ఇవాళ శ్రీధర్ రాజు అలాగే గంటా చంద్రశేఖర్ గారు సెక్రటరీ, ప్రెసిడెంట్ వాళ్ళిద్దరూ ఆధ్వర్యంలో ఈ ఎన్నికల్ని, వాళ్ళ ప్యానల్ని మరి ఇవాళ మా జిల్లా సంఘం కూడా వాళ్ళకి సమర్థిస్తూ, వాళ్ళని కూడా మరి ప్రోత్సహిస్తూ ర్యాలీ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి మరి అయిన తర్వాత ఎన్నికల అధికారి గారికి ఒక సెట్ నామినేషన్స్ కూడా వీళ్ళందరూ టీం అంతా 16 మంది టీం కూడా ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఒకవేళ ఎవరన్నా ఇది ప్రజాస్వామ్యంగా జరిగే ఎన్నికలు ఎవరైనా పోటీ చేయదలుచుకున్న వాళ్ళు కూడా పోటీ చేయొచ్చు. అయితే శ్రీధర్ రాజు అలాగే మరి చంద్రశేఖర్ వీళ్ళ టీం అంతా కూడా గతంలో పనిచేసిన అనుభవం ఉంది, ఉద్యోగుల సమస్యలు తెలుసు కాబట్టి అధికారుల దగ్గరికి వెళ్ళి సమస్యలు పరిష్కరించడం వాళ్ళకు కూడా మరి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే వాళ్ళ అనుభవం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళ ప్యానల్ని మేము కూడా జిల్లా సంఘంగా కూడా మేము వాళ్ళని సమర్థిస్తూ ఉన్నాం. ఎవరైనా కూడా ఇందులో పోటీ చేయడానికి ఎవరైనా అర్హులు ఉండా వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. ప్రజాస్వామ్యంగా ఇక్కడ ఎన్నికలు నిర్వహించడానికి కూడా ఎన్నికల అధికారి కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. వాళ్ళు కూడా మరి సక్రమంగా నిర్వహిస్తారు అని చెప్పి ఈ ద్వారా తెలియజేస్తూ, ఉద్యోగుల కోసం పోరాడే ఒక సంఘం ఉందంటే అది ఏపీ ఎన్జీఓ సంఘం అని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా ఎన్జీఓ సంఘ కార్యదర్శి. ఈ రోజున ఏలూరు తాలూకా ఎలక్షన్ జరుగుతుంది. మీకు తెలుసు, ఉద్యోగ సంఘాలంటే ఏపీ ఎన్జీఓ సంఘ పాత్ర అనేది ఏంటంటే మనకు పత్రికా విలేక సోదరులందరూ తెలుసు. అన్ని సంఘాలలాగా గదిలో కూర్చుని వీళ్ళు గెలిచారని చెప్పేసి పేర్లు రాసుకునే సంఘం కాదు. పనిచేసి పబ్లిక్కి తెలియజేసి ఉద్యోగులందరి సమక్షంలో, మీడియా సమక్షంలో ఒక భారీ ర్యాలీ పెట్టి నామినేషన్స్ వేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే సంఘానికి ఒక బైలా ఉందో ఆ బైలా ప్రకారం జరిగే ఎలక్షనే ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ ఎలక్షన్. అటువంటి ఎలక్షన్కే మన శ్రీధర్ రాజు 3 సార్లు ఏలూరు తాలూకా అధ్యక్షులు చేశారు. మళ్ళీ 4వ కూడా సమర్థంగా పనిచేసి నామినేషన్ వేయడానికి వారి ప్యానల్తో వచ్చారు. వారిని మరొకసారి అభినందిస్తూ, వారికి మా జిల్లా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ద్వారా మేము చెప్పే వారికి మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. కనుక ఎన్నిక కూడా ఏకగ్రీవంగా అవుతుందని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం. పేరు గొన్నూరు శ్రీధర్ రాజు. నేను ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ ఏపీ ఎన్జీజీఓ ఏలూరు తాలూకా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. మళ్ళీ తిరిగి నా ఆధ్వర్యంలో ఒక ప్యానల్ని సీనియర్స్, జూనియర్స్, యువకులను అందరినీ కలుపుకుని 16 మంది సభ్యులతో ఒక ప్యానల్ని మేము తయారు చేసుకుని ముందుకెళ్తున్నాము. ఏలూరు తాలూకాలో ఏ సంఘానికి లేనంత అత్యధికమైన 1589 మంది మెంబర్షిప్ కలిగిన అతిపెద్ద సంఘం ఇది. మిగిలిన సంఘాల్లో జిల్లా స్థాయిలో కూడా అంత సభ్యత్వం లేని పరిస్థితి. మా ఏపీ ఎన్జీజీ సంఘం అంత గొప్ప సంఘం అని మరొకసారి నిరూపించుకునే విధంగా మా ఇక్కడ ఏలూరు తాలూకా ఉద్యోగులు, సభ్యులు అందరూ కూడా ఈ యొక్క భారీ ర్యాలీకి హాజరయ్యి ఇంత కార్యక్రమం సక్సెస్ చేస్తున్నారు. మేము మా జిల్లా నాయకత్వ ఆదేశాల మేరకు సంఘం యొక్క పరువుని మరింత పెంచే విధంగా మేము పనిచేస్తామని మేము హామీ ఇస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. ఎంతో అనుభవజ్ఞులైన శ్రీధర్ రాజు అలాగే చంద్రశేఖర్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఆయన సూపరింటెండెంట్, శ్రీధర్ రాజు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఈరోజు జిల్లా నాయకుల సమక్షంలోని వందలాది మంది ఉద్యోగులు తమ యొక్క ఐక్యత కోసం ఉద్యోగులందరూ కూడా ఏకతాటిపై ఉన్నారని చెప్పేసి నిరూపణ చేస్తానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగస్తుల ప్రయోజనాలు కాపాడే విషయంలో ఏపీ ఎన్జీజీఓ సంఘం ఎప్పుడూ కూడా రాజీ పడదని,
అవసరమైనప్పుడు పోరాటాలకి అందరం కూడా సిద్ధంగా ఉన్నామని, ఉద్యోగులందరూ కూడా ఐకమత్యంగా ఉన్నారని తెలియజేయడం కోసం ఈ భారీ ర్యాలీని మేము ఏర్పాటు చేశాం. మరి శ్రీధర్రాజు, చంద్రశేఖర్ టీము ఏకగ్రీవంగా ఎన్నిక కాబడాలని మా యొక్క సంపూర్ణమైన మద్దతు వారి టీంకి తెలియజేస్తూ, వారు భవిష్యత్తులో జిల్లా సంఘానికి చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో బెడ్షీట్స్ వండర్ ఎక్స్పో 2025 తయారీ ధరలకే అమ్మకాలు. అక్టోబర్ 6వ తేదీ నుండి ప్రారంభం. దేశం నలుమూలల నుండి సేకరించబడిన బెడ్షీట్స్, బ్లాంకెట్స్, క్విల్స్, మింక్ బ్లాంకెట్స్, రజాయి, దివాన్ సెట్స్, సోఫా సెట్స్, కవర్స్, జైపూర్ ప్రింట్స్, పోచంపల్లి ప్రింట్స్ మరియు వేలాది రకాల బెడ్షీట్స్, రెడీమేడ్ డోర్ కర్టెన్స్ ప్రత్యేకంగా మీకోసం. మీ చిన్నారుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన మోటు పత్లు, డోరెమాన్, చోటా భీమ్, బెంటన్ ప్రింటెడ్ కార్టూన్ బెడ్షీట్స్ పై మీ ఊహకందని తగ్గింపు ధరలు. 100 రూపాయలకే 4 డోర్ మ్యాట్స్, 100 రూపాయలకే 3 పిల్లో కవర్స్, 500 రూపాయలకే 3 బెడ్షీట్స్, 600 రూపాయలకే 3 6x6 బెడ్షీట్స్, 1299 రూపాయలకే 2 9x9 బెడ్షీట్స్, 250 రూపాయలకే 2 మింక్ బ్లాంకెట్స్. బాంబే మిల్స్ బాక్స్ ఐటమ్ బెడ్షీట్స్ పై ఫ్లాట్ 20%, 30%, 50% డిస్కౌంట్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.